గారు, మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, అంజయ్ యాదవ్ గారు, మాజీ చైర్మన్ ఇంతియాజ్ గారు, వాలేనాయక్ గారు, రాజేశ్వర్ గౌడ్ గారు, కేఎస్ నరసింహ్ గారు, వెంకన్న గారు, బసవరాజు గారు, నాగిరెడ్డి గారు, మా యాదయ్య గారు, మురళి గారు, మా యాదవ్ కార్పొరేటర్స్కు, మిగతా పెద్దలకు, శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇంకో శ్రీశైలం గారికి, ప్రణీల్, మా కార్పొరేటర్స్కు, శివరాజ్ గారికి, అందరికి పేరు పేరు నమస్కారం. పాత్రికేయులకు అందరికి పేరు పేరు నమస్కారం. జనరల్గా ఒక ముఖ్యమంత్రి ఒక పర్యటనకు వచ్చిందంటే ఆ పర్యటనలో 2 రోజులు ఉన్నారంటే జనరల్గా ఏం ఆశిస్తారంటే ప్రజలు 2 రోజులలో పోతూ పోతూ ఎన్ని వరాలు కురిపిస్తారని చెప్పి అనుకుంటారు. ప్రసంగం ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తుంటారు ప్రజలు. చర్చలో మాట్లాడుతున్నందుకు చర్చలో లింగా ఎక్కువ ఏం చేస్తాడో చర్చలకని వాళ్ళు చూస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అరే హెడ్ క్వార్టర్ మహబూబ్నగర్ ఏమి ఇస్తాడో, హాస్పిటల్కి 500 కోట్లు కేటాయించి ఇమ్మీడియట్గా టెండర్ విలువని చెప్తాడా, వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఓపెన్ చేస్తే బాగుండదు 500 కోట్లు విడుదల చేసి ఎక్విప్మెంట్ టెండర్ విలువని చెప్తాడా, ఆగిపోయిన మన్నెకొండ రోప్వే తొందరగా కంప్లీట్ చేయమని చెప్తాడా, బస్ స్టాండ్ ముందర ఉన్నటువంటి టూరిజం ప్లాజా తొందరగా కంప్లీట్ చేయని చెప్పి 200 కోట్లు ఇస్తాడా, ఎన్ని వేల కోట్లు ఇస్తాడని చెప్పి నారాయణపేట జిల్లా వాళ్ళు కానీ మక్తలు కానీ అందరు ఎదురు చూస్తారు. మరి లాస్ట్కి ఏముందా అంటే గదే అదో శాస్త్రం వస్తుంది, పాడిందే పాడు అన్నట్ల అదే పాట తప్ప ఏం లేదు. పాత చింతకాయ తొక్కులాకంతే. ఏడ మాట్లాడినా ఎలక్షన్ కన్నా ముందు మాట్లాడినా అదే ఉంది, ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా మాట్లాడింది అదే ఉంది. కనీసం సొంత జిల్లా కదా, సొంత జిల్లా వచ్చిన తర్వాత సొంత జిల్లాలో ఇక మిలిగింది 2 బడ్జెట్లు. ఒక బడ్జెట్ అయిన తర్వాత లాస్ట్ బడ్జెట్కి ఎలక్షన్ అయ్యి అంతే. ఆ ఎలక్షన్ ఇయర్లో ఆ బడ్జెట్ ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం రాదు కొద్ది రోజుల తర్వాత. ఉన్నది ఒకటే బడ్జెట్. మరి ఈ బడ్జెట్లో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నిధులు ఇస్తారనుకున్నాం, వరాలు ఇస్తారనుకున్నాం. ఈ పని కూడా ఏ పని గురించి అయితే వచ్చిండ్రో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఆ పర్యటన సందర్భంగా ఈ పని కూడా 3 నెలల 4 నెలల 5 నెలల టైం బాండ్తో ఈసారి మాట తప్పను. వెనుకట్లా కాదు, పెళ్లిళ్ళు చేసుకోకుండా బంగారం ఇస్తానట్లా కాదు, ఖచ్చితంగా ఈసారి ఇచ్చిపోతాడని అనుకున్నాం. ఎందుకంటే ఇక మళ్ళీ అవకాశం లేదు ఇక తర్వాత. కానీ ఏం చేసి హెలికాప్టర్లో జూరాల వైపు తిరిగిండు. జూరాలకు ఎదురు తిరిగిండు. అక్కడ ఇంకా 2 చెక్ డ్యాములు కడుతున్నారు. మీరు చూసుకోండి, వచ్చే నెలలో టెండర్ పిలుస్తున్నారు. ఒక టెండర్ పిలిచినట్ట. ఇప్పటికే జూరాలకు సుక్క నీళ్ళు వస్తలేవు. ప్రతి సంవత్సరం ఎండాకాలం కూడా 2000 క్యూసెక్ల నీళ్ళు వచ్చేటి కిందికి. సుక్క నీళ్ళు లేదు, ఎండిపోతుంది. డిసెంబర్ ఎండింగ్లోనే ఎండిపోతుంది. ఇక ఇప్పటికే అన్ని చెక్ డ్యాములు లిఫ్ట్ ఉండగా ఎండిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అదనంగా భీమ పైన ఒక పెద్ద రిజర్వాయర్, పెద్ద బ్యారేజ్, కృష్ణా పైన ఇంకో పెద్దది, అక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కర్ణాటకలో 34% పవర్ ఆ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. దానికి ఫుల్ నీళ్ళు అందేటట్లు ఇంకొకటి, దానికి మళ్ళీ మనం సగం నిధులు ఇవ్వాలంట. అంటే స్టార్టింగ్ చూడండి, కర్ణాటక అయిపోయింది. ఏమన్నా డ్యామ్ నుంచి నీళ్ళు వదిలి ఇంకా ఏమైనా ప్లాన్ ఉందంటే సంతోషం. వాళ్ళ డ్యాములు చెక్ డ్యామ్ల వల్ల మనకు వచ్చేది ఏం లేదు. రాయచూరు మీద వేసే కొత్త బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ చూపిస్తున్నారు వాళ్ళు, కొత్త బ్రిడ్జ్. అంటే మీకు పైన డ్యామ్ల మీద డ్యామ్లు, చెక్ డ్యామ్ల మీద చెక్ డ్యామ్లు కట్టాక ఏమొస్తుందా, కింద ఏమైనా వస్తుందా? ఏం రాదు. వరద వచ్చినప్పుడు తప్ప ఏముండదు. ఇక ఇటు బనకచెర్ల ఆడెవరో ఆయన ఎన్నో తీయాలంట. ఆయన ప్రాజెక్టు కట్టనే పోతున్నారు, అక్రమైన ప్రాజెక్టులు. దాన్ని కూడా అడగలే, మాట్లాడలేదు, దాని గురించి ప్రస్తావన లేదు. బనకచెర్ల నుంచి ప్రకాశం బ్యారేజ్ చేస్తారంట, లేదా పోలవరం నుంచి నాగార్జున సాగర్ శ్రీశైలం వేసి ఆంధ్ర తీసుకుపోతారంట.
పాలమూరుని ఎండబెట్టారంట. 150, 180 దాదాపు 200 కిలోమీటర్లు ప్రవహించే కృష్ణానది, 100 పైగా కిలోమీటర్లు ప్రవహించే కృష్ణానది ఉన్నటువంటి ప్రాంతంలో టోటల్గా పాలమూరు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటిది. దీని నుంచి కావేరి వరకు టోటల్ ఆంధ్ర మొత్తం వాడుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి ఆంధ్రలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ అనేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీగా పనిచేసి తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్లు ఇవ్వకుండా కేసుల మీద కేసులు లేపించి అడ్డుదలిగినటువంటి ఆదిత్యనాథ్ దాసు ఈ రోజు ఆయన తీసుకొచ్చుకొని ఎవరు దొరకలేదు అన్నట్లు నీటిపారుదల శాఖకు ఆయన సలహాదారుడంట. ఈ 10 ఏళ్ళు మనతో కొట్లాడినోడు, నీళ్లు రాకుండా అడ్డుకున్నాడు, చీఫ్ సెక్రటరీగా ఉన్నోడు తీసుకొచ్చి ఇవాళ మనం సాగునీటికి సలహాదారుగా పెట్టుకుంటే ఒక ప్రాజెక్ట్ అనేది ముందుకు పోతుందా చెప్పండి? ఒకటే పోయిందా? ఏం లేదు. ఇవాళ తిరిగిండ్రు కదా వాళ్ళ మనసులో అయినా తిరిగిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇంకా బయట నుంచి వచ్చిన కర్ణాటక నుంచి వచ్చిన మాజీ మంత్రి కానీ, ఆయన మంత్రే కాదు వెళ్ళిపోయాడు, 10 రోజులైంది ఆయన మంత్రి అని చెప్పి ప్రోగ్రామ్ షీట్లో కూడా మీరు చూడండి వచ్చింది. సరే పోనీ వాళ్ళ కర్మ ఏదైనా రాసుకొని, మరి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ చూసింటారు కదా. నిన్న మీరు చూసినటువంటి కాలువలు కానీ, 41 కిలోమీటర్ల కాలువలు కానీ, మీరు చూసినటువంటి రిజర్వాయర్లు కానీ, మీరు చూసినటువంటి టనల్స్ కానీ, మీరు చూసినటువంటి మోటార్లు కానీ, మీరు చూసినటువంటి పంప్ హౌజులు కానీ, మరి ఎవరు కట్టినరే? మీరు వచ్చినాక కట్టినరా? కేసీఆర్ కట్టింది కాదా? ఈ పంప్ హౌజ్ కట్టింది కేసీఆర్ గారు కట్టింది కాదా? ఈ పంప్ హౌజ్ ఈ నాట్లాపూర్ రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కాదా? మీరు కట్టినరా? ఏదుల రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కదా? దీనిలో ఒక తట్టెడు మండాన్ని తీసిందా? మీరు దీనిలో ఒక తట్టెడు మండాన్ని తీసిందా? ఇది ఎవరు కట్టిండ్రు? R&R కింద కట్టినటువంటి ఇంత బ్రహ్మాండమైన ఇండ్లు ఎవరు ఇచ్చిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండు? ఒట్టెం రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో చిన్న ఒక రాయన ఉందా? మీది చిన్న మట్టి పెళ్ళన తీసిండ్రా? ఒక గంప మట్టేలా తీసిండ్రా దీనికించి? ఇది ఎవరు కట్టింది? కేసీఆర్ కట్టింది కదా. కరివేల రిజర్వాయర్ కట్టింది ఎవరు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో కనీసం ఒక తట్టెడు మన్నాన్ని తీసిండ్రా? ఒక గడ్డపారతో ఇట్లా గెలికిండ్రా? సల్కేపార బట్టి కింద పైకన్నా తీసిండ్రా? ఏముంది దీనిలో? మీ చెమట, చిన్న చెమట ఉందా? ఈ పంప్ హౌజ్ ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఉదండపూర్ 60% పైన అయింది. కన్నా కష్టాలు పడి మనకున్నట్టు లక్ష్మారెడ్డి గారు తిప్పల పడి కట్టింది కదా. ఈ రిజర్వాయర్, ఈ పంప్ హౌజ్ ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ ఎవరు కట్టిండ్రు? ఇది ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ కట్టింది కేసీఆర్ గారు కదా. ఈ పంప్ హౌజ్ ఎవరు కట్టిండ్రు? ఈ టన్నల్ ఎవరు కట్టిండ్రు? ఎవరు తోగిండ్రు? ప్రతి టన్నల్ 87 కిలోమీటర్ల టన్నల్ మొత్తం టోటల్ రివిట్మెంట్ అయిపోయింది. 100% రివిట్మెంట్ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అంటేనే లిఫ్ట్, పంప్ హౌజ్, రిజర్వాయర్లు, టన్నల్లు, కాలువలు టోటల్గా 90% మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత 10% ఆ ప్రాజెక్టుల నుంచి కిందికి కాలువలు. పంపులు మేమే పెట్టినాం, కేసీఆర్ గారే ఆన్ చేసిండు. అయిపోయిందా? పంప్ హౌస్లో కావాల్సినటువంటి కరెంట్ పవర్ మొత్తం కూడా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసిండు. 100% అయిపోయిందా? పంప్ హౌస్లు మొత్తం టోటల్గా 100% పంప్ హౌస్లు కేసీఆర్ గారు కట్టిండు. అది అయిపోయిందా? 87 కిలోమీటర్ల టన్నల్ అయిపోయింది. టోటల్ 87 కిలోమీటర్ల ప్రాజెక్ట్ మొత్తం కూడా 87 అయిపోయింది. 5 రిజర్వాయర్లు, 6వది లక్ష్మీదేవిపల్లి, అది తప్ప 5 రిజర్వాయర్లో ఉదండపూర్ తప్ప మిగతావన్నీ 95% అయిపోయింది. టోటల్ ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేసింది 45 కిలోమీటర్ల కాలువలు. 45 కిలోమీటర్ల కాలువలలో 41 కిలోమీటర్ కాలువలు అయిపోయినాయి. ఓన్లీ 2.5 కిలోమీటర్ల కాలువలు మాత్రం మిగిలినాయి. అది కొల్లాపూర్ నియోజకవర్గంలో అక్కడ 2.5 ఏళ్ళు అయింది. 2.5 కాలువలు, 2.5 కిలోమీటర్ కాలువలకు 2.5 అయింది. అంటే టోటల్ ప్రాజెక్టే ఇవి. దీనిలో అన్నీ అయిపోయినాయి. మీరు వచ్చిన తర్వాత చేసింది ఏముంది? టోటల్ పని 33,500 కోట్ల పని అయింది. పేమెంట్ అయింది 27,500 కోట్లకు పేమెంట్ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే
5,000 కోట్లకు టోకెన్ ఇచ్చిన టోకెన్కు 5,000 కోట్లు డబ్బులు ఇచ్చిర్రు. డబ్బులు ఇచ్చినంత మాత్రం మేము పని చేసినామంటే ఏమన్నా ఉందా? లెక్క ఉంది అది? అది వీళ్ళ ఖాతాలు వేసుకుంటే ఏమన్నా ఉందా? టోటల్ చేసింది మీరు చేసింది ఏంటంటే కేసీఆర్ గారు, లక్ష్మారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మేమందరం కూడా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి రేయి బగళ్ళు దాన్ని ప్రతి చెరువు నింపాలని చెప్పి కష్టపడి టైప్ డిజైన్ చేపించి ఎస్టిమేషన్ చేపించి టెండర్ కాల్ఫర్ చేసినాం. టెండర్ కాల్ఫర్ చేసిన తర్వాత పనులు స్టార్ట్ చేయాలి. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయింది. ఇలా జాప్యానికి కారణం మీరు. కాంగ్రెస్ పార్టీ కేసులు వేపించింది. ఆ రోజు కేసులు వేసినటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు ఇవన్నీ చూసి అని చెప్పి ఈ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి మా పార్టీలో జాయిన్ అయ్యింది. ఇంత బ్రహ్మాండంగా కేసీఆర్ గారు జిల్లాను 12,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చినాక ఇలా మనం అక్కడ ఎందుకు ఉండాలని చెప్పని మీరు కట్టినటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టుల కింద 27,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చేటి 2014 కన్నా ముందు. రీడిజైనింగ్ చేసిన తర్వాతనే నెట్టెంపాడు కానీ, భీమా కానీ, ఆర్డీఎస్ కెనాల్ కానీ, కేఎల్ఐ కానీ ఇవన్నీ చేసిన తర్వాతనే 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మీరు 27,000 ఎకరాలు ఎట్లా? ఇదేంత చూడండి. భూసేకరణ దాదాపు 27,000 ఎకరాలు పైన భూసేకరణ డబ్బులు కూడా ఇచ్చినాం. ప్రాజెక్టే ఇది, టోటల్ ప్రాజెక్టే. ఇంకా మీరు చేయాల్సింది రీకాల్ చేయాలి, టెండర్లు రీకాల్ చేసి ఫాస్ట్గా మూవ్ చేయాలి. అసలు నీళ్ళు వేయడానికే సంవత్సరం అంట 6 నెలలు అంట నీళ్ళు ఈ రిజర్వాయర్ నింపడానికి 6 నెలలు కాదు, 6 రోజులు అయిపోతుంది. ఏం చేసేది ఉంది? కరెంట్ ఏమన్నా పోల్ వాతేది ఉందా? వైరు గుంజేది ఉందా? లేదా మోటార్లు దిగి ఫిట్ చేసేది ఉందా? ఇంకేం చేసేది ఉంది? ఆ 200 కిలోమీటర్లు మీరు కాలువలు తవ్వితే వచ్చేస్తుంది అంతే. ఇలా జిల్లా ఎమ్మెల్యేలు కూడా నేను చెప్తున్నా, మీరు కూడా చాలా సందర్భాల్లో మాకు డబ్బులు లేవు, ఏం చేయాలి, పెళ్లిళ్ళ కొత్త కూడా అడుగుతున్నారు. ఊర్లకు మా ముఖం లేదు, పెట్టుకుని ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఊర్లకు అని అంటున్నారు. అందరూ అడగండి. ఇలా మేమే ఆ రోజు దురదృష్టితో ఆలోచన చేసి మదర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇట్లా ఏర్పాటు చేయకుంటే ఇలా ఒక పైసా ఉండేది కాదు. ఒకవేళ వాళ్ళు ఇవాళ ఏర్పాటు చేసినా అది మొత్తం తయారయ్యే వరకు 3 ఏళ్ళు అవుతుంది. ఇలా మేము రెడీగా అది ఏర్పాటు చేసినందుకు అక్కడో ఇక్కడో పనులు చేస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు అడిగారు కదా, మీరు ఏమన్నారు? 2.5 ఏళ్ల క్రితం క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండు? అయ్యా మంత్రులారా, మీకు అందరు దండం పెడుతున్నా, దయచేసి నా జిల్లాకు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ పోవాలి. అక్కడ నా జిల్లాకు సంవత్సరానికి 20,000 కోట్లు మీరు క్యాబినెట్ ఆమోదం తెలిపితే నేను 5 ఏళ్లలో 1,00,000 కోట్లతో నా జిల్లాను అభివృద్ధి చేసుకుంటా, చిరస్థాయిగా నా పేరు మెలగాలి కదా అని చెప్పన్నారు. మళ్ళీ దానికి ఇమీడియట్ ఏమన్నారు? గ్రీన్ ఛానల్ పెట్టి ఈ 20,000 కోట్లు సంవత్సరానికి వచ్చే 20,000 కోట్లతో ఉమ్మడి జిల్లా మొత్తం ప్రాజెక్టు, అది టూరిజం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, చెక్ డ్యామ్ కావచ్చు, అద్భుతంగా అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నటువంటి 500 కోట్ల అవి కావచ్చు, అన్ని కలుపుకొని 1,00,000 కోట్లతో గ్రీన్ ఛానల్ ద్వారా మీరు చేస్తామని చెప్పారా లేదు చెప్పండి. మరి ఇలా ఎక్కడ పోయింది ఆ గ్రీన్ ఛానల్? ఇప్పటికీ 3 బడ్జెట్లు అయినాయి కదా, 60,000 కోట్లు రావాలా. 60,000 కోట్లు రావాల్సినటువంటి గ్రీన్ ఛానల్ పైసలు ఎక్కడ పోయినాయి? ఒక్క పైసలైనా వచ్చిందా? 60 కోట్లకు 6 పైసలైనా వచ్చినాయా ఆ గ్రీన్ ఛానల్లా? చెప్పండి, ఎక్కడ పోయినా ఆ పైసలు? ఏడుకోయినాయి పైసలు? అవి ఢిల్లీకి పోయినావా, బెంగళూరుకు పోయినావా, కేరళకు పోయినావా? ఎక్కడ పోయినా పైసలు? గ్రీన్ ఛానల్ ఏ ఛానల్ ఒక్కించి పోయినాయి? ఇవాళ మేము పాదయాత్ర అనగానే మేమేమనుకున్నాం, సంతోషపడ్డాం. సరే ఏదైనా కానిలే, ప్రారంభం చేస్తున్నారు, ఇక అయిపోయి వచ్చిందంటే 2 రోజులలో మొత్తం ఇంకా పాలమూరు దళితులు పోతారు అబ్బాయి జాలిగా. మేము కొట్లాడింది ఇక్కడ మా టీం కేసీఆర్ గారి నాయకత్వం మేమందరం కొట్లాడింది, జైలులో పోయింది, తిప్పలు పడ్డది. ఈ జిల్లాను బాందారు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికే కదా. ఈ కనీసం మన జిల్లానన్నా రాష్ట్రం సంగతి ఏదైనా దేవుడు ఎరుగు. ఎందుకంటే మన జిల్లాలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, వేధింపులు, చదువుకునేటువంటి నిరక్షరాస్యత దేశంలోనే తక్కువ ఉంటుంది, లిటరసీ ఇక్కడనే, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పోతాయి అనుకున్నాం. ఏముంది చెప్పండి? తిట్లు తప్ప ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇక మళ్ళీనంట ఇక ఈ ఘనకార్యం చేసిన దానికి, ఈ ఘనకార్యం బాగా చేసినావు, 2.5 ఏళ్ళు పట్టింది చూడడానికి, తిరగడానికి. 2.5 ఏళ్ళ తర్వాత
వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు చూడడానికి ఇంత సమయం పట్టింది. ఇక క్యాన్సిల్ చేసినట్టు ఎప్పుడు విడుస్తాడో లేదో దీనికి మళ్ళా బీఆర్ఎస్ని బొందబెట్టి పాడేస్తారట. ఎందుకు వేస్తారు చెప్పు? ఒక్కటే ఆలోచన చేయండి, లాజిక్. ఎందుకు కాంగ్రెస్కి ఓటేయాలని ఒక ఓటర్ ప్రశ్నించుకోడా? నాకు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఓటేయాలనుకుంటాడా? రైతు భరోసా ఎగ్గొట్టినందుకు ఓటేయాలనుకుంటాడా? 5/3 పోయినందుకు ఎందుకు అనుకుంటాడు? గిట్టుబాటు ధర ఇవ్వకుండా, రోడ్ల మీద సంచులు లేకుండా, వానకు ఎండి 3 నెలలు పంటలు పండించి 2 నెలలు కావలు కాసి ఎవరికో దళారులకు అమ్మి పడేసి ఏడ్చుకుంటే రైతు పోయినందుకు నీకు ఓటేస్తారా కాంగ్రెస్ పార్టీకి? మొత్తం రుణమాఫీ అయినందుకు అయిన మొత్తం టోటల్ అయిపోయిందా అని చెప్పి రైతు వేస్తాడా? ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఉందిరా. శబాష్. కేసీఆర్ ఉన్నప్పుడు పోతుండే, ఎప్పుడు వస్తున్నావు కరెంట్ ఎప్పుడో తెలియకుండే ఈయన వచ్చి వైర్లు గుంజి కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా కరెంట్ వచ్చిందని రైతు వేస్తాడా చెప్పండి? ఎందుకు వేస్తాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు అయిపోయి 6 నెలలు అని చెప్పి విద్యార్థులు ఇస్తారా? ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చేతులు మొత్తం ఎత్తేసిరు. రవికుమార్ గారు మన జిల్లా ఆయనే ఉన్నాడు, జనరల్ సెక్రటరీ దానికి కాలేజీలకు అడగండి. మొత్తం చేతులు ఎత్తేసి ఇలా ఏ కాలేజీలో ఎవరు చేంజ్ చేసుకునే పరిస్థితి లేదు. దాదాపు 12,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టి పడేసి ఇక నెక్స్ట్ వాళ్ళే ఇచ్చుకుంటారు, మేము డైరెక్ట్ స్టూడెంట్స్ అకౌంట్లు వేస్తాము, వాళ్ళు చదివిస్తారంట. ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా? వాళ్ళు వేస్తారా? నాయన మనం బాగా చదివిస్తున్నాడు, ఫీజు కడుతున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, నేను డిగ్రీ ఎంబీబీఎస్ చదువుతున్నా, ఓటేయని చెప్పి పిల్లాడు చెప్తాడా? ఉద్యోగాలు వచ్చిన పిల్లాడు చెప్తాడా? లేకపోతే ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే చదువుకునే పిల్ల ఉంటుందో, డిగ్రీ ఇంటర్మీడియట్ చేసే పిల్ల, అమ్మ నాయన నాకు స్కూటీ ఇప్పించిండు దాని మీదనే పోయేస్తున్నా అని ఏమని చెప్తుందా? లేకపోతే ఇంట్లో ఉన్న ముసలవ 200 రూపాయలు కేసీఆర్ 2,000 చేసిండు, మరి ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు 4,000 అయింది అని వేస్తారా? ప్రతి మహిళకు 2,500 ఇస్తాడు కేసీఆర్ వెళ్ళేప్పుడు, మరి మనకు 2,500 వస్తుంది అని ఆమె వేస్తుందా? పుట్టిన పిల్లవాడు కేసీఆర్ కిట్ వచ్చిందని చెప్పి వాళ్ళు వేస్తారా? కొడవ వేస్తుందా? బిడ్డ వేస్తుందా? ఎవరు వేస్తారు? 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు, అంత ఇంప్లిమెంట్ అవుతుందని వేస్తారా? లేదు మీ పార్టీ ఉన్నటువంటి అన్ని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిండు, 42% చైర్మన్లు ఇచ్చిండు, సామాజిక న్యాయం పాటించిండు అని చెప్పి వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? దళితులకు 12 లక్షల దళిత బంధు ఇచ్చిందని చెప్పి దళితులు వేస్తారా? గిరిజనులకు కూడా ఇస్తామన్నారు, వాళ్ళ అమ్మాడోళ్ళకి ఇచ్చినామని చెప్పి వాళ్ళు వేస్తారా? బీసీ బంధు ఇస్తామన్నారు, వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? ముద్రాలను బీసీఏ గ్రూప్లో వేస్తామని చెప్పారు, జియో వచ్చింది ఇంప్లిమెంట్ అయితే మా ముద్రాలు వేస్తారా? 3 లక్షల రూపాయలు అకౌంట్లో పడుతుందని చెప్పి మా గొల్ల కుర్మలు వేస్తారా? 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రే ఇస్తుండు, చెట్టు మీద కింద పడి చనిపోతాని చెప్పి మా గౌడన్నలు వేస్తారా? విశ్వబ్రాహ్మణులు వేస్తారా? నాయి బ్రాహ్మణులు వేస్తారా? రజక సోదరులు వేస్తారా? కేసీఆర్ 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిండు, ఇవాళ ఈయన వచ్చినాక మొత్తానికి పోయిందని చెప్పి ఇంకా ఎక్కువ ఇచ్చిండు, 500 యూనిట్లు చేసినా వేస్తారా? రైతు చనిపోతేనే 5 రోజుల్లో డబ్బులు వస్తుండే అని మా పెద్ద రైతు వేస్తారా? చిన్న రైతు ఇస్తాడా? రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు, చచ్చిపోతున్నారు, వాళ్ళు వేస్తారా? బ్రహ్మాండంగా ఇదే పంచుకుందిరా. సచ్చినాక పైసలు వస్తున్నాయి, మేము చచ్చినాక ఇంటికి పైసలు వస్తున్నాయి, ఇది చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు వేస్తారా? లేకపోతే పీఆర్సీ బ్రహ్మాండంగా పీఆర్సీ ఇచ్చి పడేసే, డిఎల్ ఇచ్చి పడేసి అంతా వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? జర్నలిస్టులకు వెల్త్ కార్డు వచ్చే, ఇండ్లు వచ్చే, అవన్నీ ఇండ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? ఏ వర్గం వేస్తారు చెప్పండి? ఎందుకు వేస్తారు చెప్పండి? ఎందుకు ఓటేయాలా అని ఆలోచన వస్తే రాదా? ఓటేసేటప్పుడు 10 సంవత్సరాలు ఎట్లా బతికినాంరా, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాంరా అని ఆలోచన సామాన్య ప్రజలలో రాదా? ఒక్క ఓటు పొరపాటున ఒక్క ఓటు నమ్మి వేసినందుకు 50 లక్షల ఎకరం ఉన్నది 10 లక్షలకు పడిపోయింది. పెళ్లికో చదువులకో 1 ఎకరా అమ్మి బతుకుదామంటే కొనేటోడు లేడు, చూసేటోడు లేడు, కనీసం ఇంతకో అంతకో యుద్ధం తెగేద్దామంటే కూడా దిక్కు చూసేటోడు లేడు. గందుకేస్తారా చెప్పండి? ఏమైంది రాష్ట్రం? ఏం బాగుపడ్డది? బస్సులో లేడీస్కి ఇచ్చినామంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? 2 పోతారు,
రూపాయల టికెట్ 20 రూపాయలు చేసిండ్రు, భర్తకు 20 రూపాయలు, భార్యకు ఫ్రీ. ఏముందల్లా? ఇది ఏం చేసింది చెప్పండి? మేము కన్న కష్టాలు పడి రాష్ట్రాన్ని తెచ్చుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నాడు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో అందరం, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, అంజన కానీ, ఎంపీ గారు కానీ, లక్ష్మీరెడ్డి గారు కానీ, మేము 24 గంటలు మీరు ఏ పేజ్ తీసి చూసినా బ్యాక్లో పోయి చూస్తే కాలువల కారణం, చెక్ డ్యామ్ల కారణం, చెర్ల కారణం, లేకపోతే హాస్పిటల్ కారణం, పోటీ మీద నేను హాస్పిటల్ అంటే నువ్వు చెక్ డ్యామ్ అంటే నేను రింగ్ రోడ్ అంటే ఇంకోటి, పోటీల మీద పడి చేసుకున్నాం. పార్కులు, జంగల్ సఫారీలు, ఇవన్నీ దేశంతో పోల్చుకున్నాం. మేము ఇతర దేశాలతో పోల్చుకొని జిల్లాను తీసుకుపోవాలని చేసుకున్నాం. ఇవాళ మేము మాట్లాడింది ఏం తప్ప చెప్పండి. ఇవాళ మీరు మళ్ళీ రేపు ఎమ్మెల్యే అందరూ చెప్తారు మాట్లాడారు. మేము చూపించినాం కదా ఇవన్నీ. దయచేసి రేపు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మీకు చేతిలో దండం పెడతారు బాబు, ఎవరో కానీ మీకు దండం పెడతారు. ప్రెస్ మీట్ ఎవరో ఎమ్మెల్యేలో, మాజీ మంత్రులు, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో ఎమ్మెల్యేతో పెట్టిపిస్తారు కదా. మేము ఇవన్నీ ఇట్లా చూపించినాం. మేము అవన్నీ కూడా ఇట్లా చూపించినాం. మీరు చేసిన పని పాలమూరు రంగారెడ్డి జిల్లాలో తట్టడి మనం తీసినటువంటిది మీరు చూపించండి. ప్రాజెక్ట్ అంటేనే ఇవన్నీ 90% అయిపోయింది. అంతే, ఇంత విలువ అంత విలువ మీరు ఇంత చెప్తారు కదా, ఇంతే ఖర్చు అయింది కదా, వద్దు, లాజిక్లు వద్దు, అవన్నీ టెక్నికల్ క్వాలిటీస్ వద్దు. ప్రాజెక్ట్ అంటేనే గది, ఇది కాలువలు, కుంటలు, చెరువులు, టన్నల్స్, మోటార్లు, పంప్ సెట్స్ అయిపోయిందని. మీరు ఏం చేసినో చెప్పండి, ఏం చేయబోతున్నారో చెప్పండి. మేము ప్రతిపక్షంగా మేము ఎన్ని రోజులు కప్పకుండా లోన్ మూసుకొని జిల్లాను నాశనం చేయాలన్నా? రైతులు చచ్చిపోతుంటే మేము కాము ఉండాలన్నా? రైతు బతికితే మేము బతాం. రైతు కింద కడుపులో పెట్టుకొని రైతు బతికిస్తాడు అందరినీ. అన్ని వృత్తులన్నీ, అన్ని కులాలు, అన్ని జాతులని రైతు పండిస్తే చెమట రక్తం తీసి రైతు పండిస్తే దేశం మొత్తం తింటది. 14 లక్షల మంది వలసపోయినటువంటి ఈ దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలోనే ఎక్కడ లేదు. అలాంటి జిల్లా మాది. ఇలా మేమేం చేయలేదు, వీళ్ళు ఏం గాలికి వదిలిపెట్టిండ్రు, గాలి తిరిగిండ్రు, వీళ్ళంతా వచ్చిందంటే మీరు చేసిందని చెప్పండి. మేము చేసిన పనులు ఆగిపోయిన పనులను చేయండి అయ్యా, దండం పెట్టి అడుక్కుంటున్నాం. మిమ్మల్ని దండం పెట్టి అడుక్కుంటున్నాం. ఏం లేదు, చేసింది ఏం లేదు. కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారు, కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు, అంతే. మీ పార్టీలో కూడా ఎవరు లాభం పొందుతున్నారు, ఎవరు లబ్ధి పొందుతున్నారు? కొంతమంది ఉట్టి మాటలతో నడుస్తుంది, గారెడితోనే మొత్తం నడుస్తుంది గడిబిడి. దయచేసి చెప్తున్నాను, మీరు ఏం చేస్తారో మీ కర్మ మాకు అవసరం లేదు భయ్. మాకు కావాల్సిన జిల్లా అభివృద్ధి కావాలి, జిల్లా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ కావాలి. అవి కంప్లీట్ చేయండి. మీ మొత్తం కంప్లీట్ చేయండి భయ్. మేము మొత్తం మీకే ఇచ్చేస్తాము. వద్దు, మేమే అందరం తప్పుకుంటాం. ఇవన్నీ చేసేయండి. పెండింగ్ ప్రాజెక్టులు, మీరు హామీలు ఇచ్చినటువంటి గ్రీన్ ఛానల్ 20,000 కోట్లు అవన్నీ చేయండి. మీరు అన్న మాట ప్రకారమే మీరు కట్టుబడి ఉండండి, తీసుకురండి. కొద్దు మీరు పోటీవాడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిలబడి తిరిగి తిప్పలవాడి మమ్మల్ని తిట్టి ఎందుకు? అవన్నీ మేమే ఇచ్చేస్తాం. మేమే అందరం మా జిల్లాలో మాట్లాడుకుంటాం. అరే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, అయిపోయింది, మనకన్నా బ్రహ్మాండంగా కేసీఆర్ కన్నా బ్రహ్మాండంగా చేసిండిగా. ఇవన్నీ గ్రీన్ ఛానల్ వచ్చి ఆ ఛానల్ వచ్చి ఇచ్చానికి మనం మనకి ఏం పనే లేదు. ఇక మేమే కప్పుకుంటాం. మేము మీరు చేసిన పనులు మేమే ఎప్పుడు తిరుగుతాం. కానీ అరే బ్రహ్మాండంగా చేసిరు, మేము ఎవరు నిలబడతలేవు, యునానిమస్గా ఎవరైనా ఇండిపెండెంట్ కూడా ఏకండ్రా భయ్, యునానిమస్ చేసారు భయ్, పీడ పోతుందంతా ఎందుకు, ఇంకా బాగా చేయనని చెప్తా. మా మాజీ ఎమ్మెల్యే అందరు వింటారు. వినకపోతే వాళ్ళ దండం పెట్టి వాళ్ళు కాలు మొక్కేలా చెప్తారు. వద్దు భయ్, నేను మాట ఇచ్చినా మీకు దండం పెడతా, ఇక పోనీ వాళ్ళు చేసుకొని పడని చెప్పి నేనే చేస్తా. ఏముంది, మాకు కావాల్సింది రాజకీయం కాదు ఇక్కడ. మా జిల్లా రైతాంగం, మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల నాయకులు అందరికీ సమానమైనటువంటి హక్కు, సమానమైనటువంటి న్యాయం, ఆత్మ గౌరవం అందరికీ దక్కాలన్నదే మా పోరాటం, మా ఆరాటం. మా నోర్లు కట్టడి చేయాలని చెప్పి కేసీఆర్ గారిని తిట్టుకుంటూ ఎవరు కేసీఆర్ తిడితే ఉల్టా కోపంగా ఉంటారు. ఇలా మీరు నినాదాలు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదు తెలుసా? కేసీఆర్ గారిని తిట్టినందుకు. ఒకసారి ನೀವು కేసీఆర్ గారిని పొగుడు ఉట్టిగా. మీరు అంతకుముందు అన్నట్లు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండా, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, మీరు అన్న మాటలే ఒకసారి రిపీట్ చేయండి. లేదు, మీరు స్టేజ్ వెనకాల మీరు పాత కేసీఆర్ని అన్న మాటలు, తెచ్చిన తెలంగాణ అన్న మాటలు ఓ పెద్దగా వీడియోలు అయిపోయింది. జనం నుంచి మీరు తెచ్చిన జనం నుంచి ఎంత పెద్ద స్పందన వస్తుందో చూడండి. కనుక దయచేసి ఇవన్నీ కాదు, ఖచ్చితంగా మేము మాత్రం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంత వరకు ఏ రూపంలో చేయాలో ఇంతకుముందే మా పెద్దలు మాజీ మంత్రి లక్ష్మీరెడ్డి గారు చెప్పిండ్రు. మేము పాదయాత్ర అనుకున్న తర్వాతనే స్టార్ట్ అయింది. చేయండి, మీ క్రెడిట్ పోతుంది.
మీరు ప్రారంభించిన ప్రాజెక్టుల వల్ల మీరు ప్రారంభించినందుకు మేము కంప్లీట్ చేసినాం. మీరు ప్రారంభించకుండా మేము కంప్లీట్ చేయకుండా మళ్ళీ కొత్తగా అయితే టైం పడుతుండే. మీరు ప్రారంభించినందుకు దాన్ని రీడిజైన్ చేసి చేసినాం. అది మీరు మీ ఘనత మా ఘనత 100% మీరు ప్రారంభించారు. దాన్ని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. మేము ప్రారంభించినవి మీరు చేయండి. ముఖ్యంగా టూరిజం మంత్రి ఉన్నాడు, ఈ జిల్లా మంత్రి. ఆయనకు నేను చెప్తున్నా, ఆయన ఓ టెంకాయ కొట్టిపోయాడు శ్రీ సోమశిలకు. ఆయన వచ్చే లోపల మళ్ళీ పార్టీ మారి వచ్చే లోపల బుగ్గకారు వచ్చే లోపల మొత్తం రెడీ చేయించి చేతిలో పెట్టిన. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా అల్లనే పడుకున్నాను నిన్న వచ్చి. మరి మేము ప్రారంభించినటువంటివి ప్రారంభం చేసి 60, 70, 80% కంప్లీట్ అయినటువంటి పనులు మీరు రివ్యూ చేయండి. దయచేసి రివ్యూ చేసి కంప్లీట్ చేయండి. కొత్తగా ఇంకేమైనా చేయండి. స్టేడియంలో ఇంకా పెద్ద సింథటిక్ ట్రాక్కు చేసినాం. స్టేడియం ఏసీకు డబ్బులు శాంక్షన్ చేసినాం. స్పోర్ట్స్ హాస్టల్ చేసినాం. కోయిల్ సాగర్లో టూరిజం చేసినాం. మన్నెంకొండ దగ్గర రోప్వే ఉంది. హోటల్ స్లాబ్ వేసి ఉంది. ప్లాస్టింగ్ చేయాలంతే. ప్లాస్టింగ్ చేసి సామాన్లు తేవాలంతే. కళ్యాణ మండపం అట్లే ఉంది. ముందర 4 రోజులు అయితే ఈ టూరిజం ప్లాజా దాన్ని పెద్ద ప్రచారాలు చేసి అబద్ధంగా చూపి ఫైల్ తీసుకొని చూపి. ఎవరికి కాంట్రాక్ట్ గవర్నమెంట్ హోటల్, అది కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి. హాస్పిటల్ కట్టిన ఆయన దాన్ని కట్టింది. ఎందుకు జాప్యం అవుతుంది? అవన్నీ తీసుకొచ్చి రివ్యూ చేసి విలేకరుల ముందు చూపి తొందరగా కంప్లీట్ చేసి మీ బాధ్యత, జిల్లా మంత్రిగా మీ బాధ్యత దయచేసి. కానీ టుట్టిగా ఇవన్నీ చేస్తే మాత్రం మేము చేయకుండా మాత్రం చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. జిల్లా నాశనం అవుతుందంటే మేము ఊరికే మనుషులం కాదు. మేము ప్రాణాలకు తెగించి బిగబట్టి జైళ్ళలో పెట్టినా భయపడకుండా తుపాకీ గురి పెడతామని చెప్పినా రాజశేఖర రెడ్డి గారు ఉన్న జమాలో చాలామంది బెదిరించినా భయపడకుండా కొట్లాడి జైళ్ళలోకి పోయి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఎంతోమంది కూడా మరి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. కనుక దయచేసి తెచ్చుకున్న తెలంగాణ ఆగం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితి మీరు ఊరుకోం. మీరు ఇమీడియట్గా మళ్ళీ ఈ వారం రోజుల్లో రివ్యూ పెట్టి ఎప్పటిలోపలో కంప్లీట్ చేస్తారో మీరు చెప్పాలి. లేనట్లయితే మేము వారం రోజుల తర్వాత మిమ్మల్ని అందరిని తీసుకుపోయి మేము చేసిన పనులు చూపిస్తాం. మీరు చేసిన పనులు ఏవో మీరు కూడా చూపించండి. మితండాపదం వద్దు, మనకు పంచాయతీ వద్దు. సమయం వృధా చేసుకుంటే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు కూడా ఒత్తిడి తేండి. ఇగో ప్రతిపక్షం నుంచి లొల్లి పెడుతున్నారు, వాళ్ళ మాట వాస్తవమే, మరి చేయండి అని చెప్పి మీరు కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ గ్రీన్ ఛానల్లో ప్రకటించిన గ్రీన్ ఛానల్లో 20,000 కోట్లు వేసి అన్ని పనులు కంప్లీట్ చేయడానికి మీరు కూడా కృషి చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మేము రైతుల పక్షాన ఏ త్యాగానికైనా సిద్ధం. రైతుల పక్షాన పోరాటం చేయడానికి మేము రైతుల పక్షాన ప్రాణ త్యాగానికైనా సిద్ధం. రైతుల గురించి వాళ్ళ కష్టాల గురించి కన్నీళ్ళు చూడడానికి మేము ఏ దానికైనా సిద్ధం. మేము ఎట్టి పరిస్థితులలో మీరు 5-6 నెలల్లో నీళ్లు కాలువలు తేవాలంటే ఇప్పుడు టెండర్ పిలవాలి. 10 రోజుల్లో టెండర్ పిలిస్తేనే 6 నెలలు వస్తుంది. లేకపోతే రాత్రి తోనికి రాదు. కనుక మీరు ఇమ్మీడియట్గా వారం రోజుల్లోనే మీరు డిసిషన్ తీసుకోవాలని చెప్పి దయచేసి జిల్లా మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికి కూడా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం.